పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ఉన్న 13 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. డీజిల్ పై ఉన్న 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని 0కు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కేంద్ర నిర్ణయానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ధరలు గణనీయంగా పెరుగుదల, దాంతో పాటుగా హర్మూజ్ జలసంధి ద్వారా జరుగుతున్నటువంటి రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతుండటము, దాంతో పాటుగా ఇరాన్ తో భారతదేశానికి ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా అక్కడి నుంచి వచ్చేటువంటి ముడి చమురు, అదేవిధంగా ముడి గ్యాస్ కు సంబంధించినటువంటి సరఫరా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల గణనీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంగా ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చెప్పి కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత రాత్రి పొద్దుపోయిన తర్వాత పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ, అదేవిధంగా కేంద్రంలోని కీలకమైనటువంటి పెద్దలంతా ఒక చర్చలు జరిపిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటి వరకు 13 రూపాయలు ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని, పెట్రోల్ పైన 13 రూపాయలుగా ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని 3 రూపాయలకు తగ్గిస్తున్నట్లుగా కేంద్రం అధికారికంగా ప్రకటించింది. దాంతో పాటుగా ప్రస్తుతం డీజిల్ పై ఉన్నటువంటి సుంకాన్ని కూడా 10 రూపాయల వరకు ఉన్నటువంటి సుంకాన్ని 0 వరకు, అంటే 0 వరకు తగ్గిస్తున్నట్లుగా, అంటే ఒక రకంగా పూర్తిగా ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ లో ఇది స్పష్టం చేస్తా ఉంది. ప్రజలపైన అదనపు భారం పడకుండా గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు ముడి చమురు ధరలకు అనుగుణంగా పెంచుకునేలా చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ స్వేచ్ఛ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి కీలకమైనటువంటి ఆదాయము ఎక్సైజ్ సుంకం ద్వారా వస్తుంది. ఈ ఎక్సైజ్ సుంకం ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రజలపై భారం పడకుండా ప్రస్తుతం ప్రజలు కొంత పెట్రోలు డీజిల్ దొరక్క చమురు సంస్థల వైపు నుంచి సరఫరా కొంత తగ్గుతుండటము, ఆ మేరకు డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రేట్లు కూడా పెరుగుదలకు ఆస్కారం ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఈ రకమైనటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటుగా ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు ఇప్పటికే చమురు సంస్థలకు కూడా అందుకు సంబంధించినటువంటి మార్గనిర్దేశం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధన్యవాదాలు.